కారణంగా 120 విమానాలని దారి మళ్లించారు అధికారులు. రోడ్లన్నీ జలమయమయ్యాయి. ట్రాఫిక్ కి తీవ్రంగా అంతరాయం కలుగుతోంది. ఢిల్లీలో రెడ్ అలర్ట్ జారీ చేశారు వాతావరణ శాఖ. ఒకే కుటుంబానికి సంబంధించిన 4 ఈ యొక్క దారుణమైన ఘటనలో మరణించారు. ద్వారకాలోని కర్జర్ కెనాల్ గ్రామంలో ఒక వ్యవసాయ భూమిలో నిర్మించినటువంటి ట్యూబ్వెల్ గది పైన భారీ వృక్షం కూలింది. ఈ దుర్ఘటనలో అటు 3 పిల్లలతో సహా ఒక మహిళ కూడా మరణించింది. మరొక వ్యక్తి స్వల్ప గాయాలతో బయటపడ్డాడు. స్థానికుల ఇచ్చినటువంటి సమాచారం మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాలని ఆసుపత్రి తరలించారు. మరోవైపుగా ఢిల్లీలో ఒక్కసారిగా భారీ వర్షం కురిసింది, బీభత్సం సృష్టించింది. గాలివాన ఒక్కసారిగా అందరినీ అతలాకుతలం చేసింది. మరి ముఖ్యంగా దుమ్ముతో కూడినటువంటి ఒక గాలివాన రావడంతో ఒక దుమ్ముతో కూడిన తుఫాన్ అని కూడా చెప్పొచ్చు. అటువంటి వాతావరణం నెలకొంది అక్కడ. ప్రస్తుతం మీరు చూస్తున్న దృశ్యాలు ఢిల్లీలో వర్షానికి సంబంధించిన దృశ్యాలు అవన్నీ కూడా పూర్తిగా వాహనాల నీట మునిగిపోయాయి. రోడ్లన్నీ జలమయమైపోయాయి. దాదాపుగా అక్కడ ప్రయాణించాలని అంటేనే కొంత సాహసం చేయాల్సిన అటువంటి నీళ్లు అక్కడ పూర్తిగా రోడ్లపై నిలిచిపోయి ఉన్నాయి. ట్రాఫిక్కి తీవ్రమైన అంతరాయం కలుగుతోంది. ఒక్కసారిగా ఢిల్లీలో వాతావరణం మారడంతో అటు విమానాలకు కూడా తీవ్రమైన అంతరాయం కలిగింది. ప్రస్తుతం 120 విమానాలను దారి మళ్లించినట్టు తెలుస్తుంది. ప్రస్తుతం ఢిల్లీ విమానాశ్రయంలో విమానాలు ఆలస్యంగా నడుస్తుండడంతో అటు ప్రయాణికులు కూడా తీవ్రమైనటువంటి ఇక్కట్లు ఎదుర్కొంటున్నారు. వేగంగా అనుసంధించాల్సినటువంటి వివరాలని అందుకోవాల్సిన ప్రయాణికులు గమ్యస్థానంలో చేరుకోవడంలో కష్టాలు పడుతున్నారు. ఇటు ఫ్లైట్లు యూజ్ చేస్తే కనుక టార్గెట్స్ ఈజీగా రీచ్ అవ్వచ్చు, గమ్యస్థానం రీచ్ అవ్వచ్చు అని ముందుగా షెడ్యూల్ చేసుకున్న వారంతా కూడా ప్రస్తుతం ఈ వర్షాల కారణంగా ఆలస్యం కావడంతో విమానాలన్నీ కూడా కొంత ఆలస్యంగా రన్ అవుతున్నాయి కాబట్టి తీరని ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇక విమాన రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగింది. ప్రస్తుతం ఢిల్లీలో 19.8 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. నగరం అంతటా ఉరుములు మెరుపులతో కూడినటువంటి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పి భారత వాతావరణ శాఖ మరోసారి హెచ్చరికలు జారీ చేసింది. గంటకి ఇక్కడ గమనించండి, గంటకి 70 నుంచి 80 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం కూడా ఉందని చెప్పి వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. ఉత్తరప్రదేశ్, హర్యానా, రాజస్థాన్, హిమాచల్ ప్రదేశ్లోని మరికొన్ని ప్రాంతాల్లో కూడా మోస్తారు వర్షాలు పడే అవకాశం ఉందని పేర్కొంది. ఇక శనివారం వరకు కూడా ఈ రోజు నుంచి అంటే రేపు మరొక 48 గంటల పాటుగా ఢిల్లీలో ఇదే స్థాయిలో వర్షపాతం నమోదే అవకాశం ఉంది. వర్షాలు విస్తారంగా కురిసే అవకాశం నుంచి వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. సాధారణంగా మే నెలలో అధిక ఉష్ణోగ్రతలు నమోదవ్వాల్సి ఉంటుంది. కానీ ప్రస్తుతం వర్షాలు కురుస్తుండడంతో అసలు ఏం జరుగుతుందని ప్రజలు కూడా భయాందోళన చెందుతున్నారు. రూలు మెరుపుతో కూడినటువంటి వర్షాలు కురుస్తున్నాయి. ప్రస్తుతం తెల్లవారుజామున ఢిల్లీలో ఉన్నటువంటి వారంతా కూడా అటు ఉద్యోగాలకు వెళ్ళాలన్నా, స్కూల్స్కి వెళ్ళాలన్నా, కాలేజ్కి వెళ్ళాలన్నా, ఎటు వెళ్ళాలన్నా కూడా బయటికి వెళ్ళాలన్నా కూడా చాలా తీరని ఇక్కట్లు ఎదుర్కొంటున్నారు. పూర్తిగా రోడ్లన్నీ జలమయమైపోయాయి. బైక్స్పై వెళ్దామంటే దాదాపుగా సగం పైగా బైక్లన్నీ కూడా మునిగి తేలాడుతూ అలా ప్రయాణించాల్సిన పరిస్థితి ఉంది. ప్రమాదపు అంచుల్లోనే అక్కడ ప్రయాణించాల్సి ఉంటుంది రోడ్లపైన కూడా. ఇంకా వర్షపాతం నమోదవుతున్నట్టు తెలుస్తుంది. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి రామ్దాస్ అందిస్తారు. రామ్దాస్, ప్రెసెంట్ ఢిల్లీకి సంబంధించి వాతావరణ అప్డేట్స్ ఏంటి? ఇంకా ఎన్ని రోజుల పాటుగా ఈ వర్షాలు కురిసే అవకాశం ఉంది? దీనికి అనుగుణంగా అటు ఢిల్లీ ప్రభుత్వం ఎటువంటి ఏర్పాటు చేయబోతోంది? మనోజ్, ఢిల్లీలో ప్రకృతి ప్రకోపానికి ఒకే కుటుంబంలోని 4 బలైన ఘటన నిజంగా తీవ్ర విషాదాన్ని నింపింది. ముఖ్యంగా నేషనల్ క్యాపిటల్ ఢిల్లీలో, అలాగే దాని పరిసర ప్రాంతాలు, ముఖ్యంగా నేషనల్ క్యాపిటల్ రీజియన్ లో కూడా ఎన్సీఆర్ లో తెల్లవారుజామున కురిసిన భారీ వర్షానికైతే ఉరుములు, మెరుపులు, వడగళ్ళు, బలమైన ఈదురుగాలతో కూడిన భారీ వర్షం. నిజంగా దేశ రాజధాని వాసులు ఒకసారిగా ఈ వర్షంతో జనజీవనం అస్తవ్యస్తమైన పరిస్థితి పూర్తిగా స్తంభించింది. ద్వారకా ప్రాంతంలో జరిగిన ఈ ప్రమాదంలో దాదాపు ఒకే కుటుంబానికి చెందిన 4 ప్రాణాలు కోల్పోయారు. బలమైన గాలుల ధాటికి ఆ ప్రాంతంలోని ఓ వ్యవసాయ భూమిలో ఉన్నటువంటి బోరుబావి గదిపై పెద్ద వేప చెట్టు కోలింది. దాంతో అందులో ఉన్నటువంటి ఒక 26 ఏళ్ల మహిళ, ఆమె 3 పిల్లలు ఆ శిథిలాల కింద చిక్కుకొని చనిపోయారు. సమాచారం అందుకున్న పోలీసులు, ఫైర్ సిబ్బంది వెంటనే అక్కడికి చేరుకుని సహాయక చర్యలు అయితే చేపట్టారు. శిథిలాలను తొలగించి 4 బయటకు తీసి సమీపంలోని ఆర్టీఆర్ ఆసుపత్రికి తరలించారు. అయితే వారు అప్పటికే చనిపోయినట్టు వైద్యులు ధృవీకరించారు. దీంతో ఈ ఘటనలో ఆమె భర్తకు కూడా గాయాలయ్యాయి. ఇక్కడ ఢిల్లీలో ప్రస్తుతానికైతే గంటకు 70 నుంచి 80 కిలోమీటర్ల వేగంతో భీకరమైన గాలులు వీచే అవకాశం ఉంది. తీవ్రమైన ఉరుములు, మెరుపులు, పిడుగులు పడే అవకాశం ఉన్నట్టుగా కూడా ఐఎండీ రెడ్ అలర్ట్ జారీ చేసింది. నగరంపై దట్టమైన మేఘాలు ఆవరించి అయితే ఉన్నాయి. ప్రస్తుతం తుఫాన్ తరహా పరిస్థితులు నెలకొన్నాయి. ఇక అటు దాదాపు 74 కిలోమీటర్ల వేగంతో ప్రస్తుతం అయితే గాలు వీస్తున్న పరిస్థితి కనబడుతుంది. ప్రగతి మైదాన్ దగ్గర అయితే ఉదయం 5:30 నుంచి 6 గంటల మధ్యలో అత్యధికంగా 80 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచినట్టు అధికారులు చెప్తున్నారు. ఇక లోధి రోడ్డు, పీతంపూర ఇట్లాంటి ప్రాంతాల్లో కూడా అత్యధికంగా ఈ గాలుల తీవ్రత ఉంది. ఇక వడగళ్ల వాన కూడా కురిసింది. పరిస్థితులు కాస్త మెరుగుపడిన తర్వాత ఐఎండీ రెడ్ అలర్ట్ ని కాస్త ఆరెంజ్ అలర్ట్ గా మార్చింది. ఇక ఉదయాన్నే కురిసిన భారీ వర్షంతో ఒక్కసారిగా కుండపోత వర్షం కురిసింది. ముఖ్యంగా క్యాపిటల్లో లజ్పత్ నగర్, ఆర్కేపురం, ద్వారకా సహా అనేక కీలక ప్రాంతాలన్నీ కూడా జలమయమైనాయి. రోడ్లపై
నీరు నిలిచిపోయింది. ఎక్కడెక్కడ ఉదయం అత్యంత రద్దీగా ఉండే సమయంలో ట్రాఫిక్ అయితే తీవ్ర అంతరాయం ఏర్పడింది నేషనల్ క్యాపిటల్ లో. ముఖ్యంగా ఈ ప్రతికూల వాతావరణం కారణంగా ఢిల్లీ ఎయిర్పోర్ట్ లో విమాన సేవలకైతే చాలా ఎఫెక్ట్ పడిందని చెప్పొచ్చు. దాదాపు 40కి పైగా విమానాలను దారి మళ్లించారు. సుమారు 100 విమానాలు ఆలస్యంగా నడిచే అవకాశం కనిపిస్తుంది. ప్రయాణికులు ఇక విమాన షెడ్యూల్ గురించి ఎప్పటికప్పుడు సమాచారం తెలుసుకునేందుకైతే ఎయిర్లైన్ సంస్థలతో సంప్రదింపులు జరుపుతున్న పరిస్థితి కనబడుతుంది. ఎయిర్ ఇండియా, ఇండిగో వంటి సంస్థలు కూడా ప్రయాణికులకు ఈ సూచనలు చేస్తాయి. ముఖ్యంగా నార్త్ ఇండియాలో ఇతర ప్రాంతాల్లో కూడా వాతావరణం సరిగా లేకపోవడంతో విమాన కార్యకలాపాలపై అయితే ప్రస్తుతం తీవ్ర ప్రభావాన్ని పడిందని ఎయిర్ ఇండియా హెచ్చరిస్తున్న పరిస్థితి కనబడుతుంది. ముఖ్యంగా నేషనల్ క్యాపిటల్ రీజియన్ అంటే కేవలం ఢిల్లీ మాత్రమే కాదు, యూపీ, రాజస్థాన్ లోని కొన్ని ప్రాంతాలు, అలాగే ఫరీదాబాద్, నోయిడా, గుర్గావ్, గజియాబాద్ ఇలాంటి ప్రాంతాల్లో కూడా తీవ్ర ప్రభావాన్ని చూపుతున్న పరిస్థితి కనబడుతుంది. ప్రధానంగా ఇప్పుడు ఈ ఎన్సీఆర్, ఢిల్లీతో పాటు ఎన్సీఆర్ లో కూడా కురుస్తున్నటువంటి భారీ వర్షాలతో జనజీవనం అయితే అస్తవ్యస్తమైన పరిస్థితి కనబడుతోంది. తీవ్రమైన వేడి నుంచి ప్రజలకు కాస్త ఉపశమనం లభించినప్పటికైతే విమాన ప్రయాణాలకైతే తీవ్ర అంతరాయం ఏర్పడుతున్న పరిస్థితి కనబడుతోంది. చాలా ప్రాంతాలైతే నీట మునిగాయి. ఇప్పటికే ట్రాఫిక్ కూడా తీవ్ర అంతరాయం కలుగుతున్న నేపథ్యంలో ఇప్పుడిప్పుడే క్లియర్ చేస్తున్నారు. ఇక ఈ పరిస్థితుల దృష్ట్యా ప్రయాణాలు మానుకోమని చెప్పేసి కొంత అలర్ట్స్ అయితే జారీ చేస్తున్నారు. విమాన ప్రయాణాలు కావచ్చు, అలాగే మిగతా ప్రయాణాలు కూడా మానుకోవాలంటున్నారు. అలాగే అవసరమైతే తప్ప బయటకు రావద్దు, ప్రజలు అప్రమత్తంగా ఉండాలంటూ సూచిస్తున్న పరిస్థితి కనబడుతుంది. సో మొత్తం మీద ఢిల్లీ రాజధాని ప్రస్తుతం ఈ భారీ వర్షాలైతే వణికిస్తున్నాయి. ఒక్కసారిగా ఉరుములు, మెరుపులు, భారీ వర్షాలతో ఈ కొంత ఢిల్లీ రాజధాని అతలకుతలమవుతా పరిస్థితి కనబడుతుంది. కర్జారి గ్రామంలో అయితే ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ చెట్టు విరిగి పడ్డ ఘటనలో అక్కడ 4 అయితే మృతి చెందిన పరిస్థితి చోటు చేసుకుంది. సో ఆ రకంగా ప్రస్తుతానికైతే వాతావరణ శాఖ ఇంకా హెచ్చరికలు అయితే కంటిన్యూ చేస్తుంది. ప్రస్తుతానికైతే ఢిల్లీ చాలా ప్రాంతాల్లో నీట మునిగిన పరిస్థితి కనబడుతుంది. తెల్లవారుజామున 2:30 నుంచే ఈ వర్షాలు స్టార్ట్ అయ్యి దాదాపు 6 గంటల్లో 77 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైనట్టుగా చెప్తున్నారు. చాలా ప్రాంతాలు ఇంకా నీట మునిగి ఉన్నాయి. 80 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉన్నట్టు అంటున్నటువంటి సమాచారం. ఇంకా దేశ రాజధాని ఢిల్లీలో అయితే ప్రస్తుతానికైతే చాలా ప్రాంతాల్లో రెడ్ జోన్ ఉంది. ఆ ప్రాంతాల్లో చాలా అప్రమత్తంగా ఉండమని సూచిస్తున్న పరిస్థితి కనబడుతుంది. విమానయాన సంస్థలు కూడా అదే హెచ్చరిస్తున్నాయి. అవసరమైతే తప్ప బయటికి రావద్దు, అప్రమత్తంగా ఉండమంటూ సూచిస్తున్న పరిస్థితి కనబడుతుంది. సో ఒక విషాదం అయితే చోటు చేసుకుంది. ఒకే ఇంట్లో 4 చనిపోవడం అయితే అది విషాదకరమైనటువంటి వార్తే. సో ప్రస్తుతానికైతే ఇంకా అటు హర్యానాలో కూడా భారీ వర్షం పడే అవకాశం ఉంది. జజ్జర్ ప్రాంతంలో కురిసిన భారీ వానకు అక్కడ కూడా రహదారులన్నీ కూడా పూర్తిగా కొంత కొట్టుకుపోయిన పరిస్థితి కనబడుతుంది. ఒక్కసారిగా ఊహించని వాతావరణ మార్పులతో అయితే ప్రజలు కొంత అవస్థలు అయితే పడుతున్నారు ఢిల్లీ ప్రాంతంలో. సో ప్రస్తుతానికి ఇంకా అలర్ట్స్ ఉన్నాయి, కొంత జాగ్రత్తగా ఉండమని సూచిస్తున్నారు. ప్రధానంగా ఉరుములు, మెరుపులు, వీలైతే ఈదురుగాలు ఉంటాయి, పిడుగులు కూడా పడే అవకాశం ఉంది. కాబట్టి కాస్త జాగ్రత్తగా ఉండమని ఐఎండీ సూచిస్తోంది. రైట్ రామదాస్, మొత్తం మీద వాతావరణ శాఖ మరొకసారి హెచ్చరికలు జారీ చేస్తుంది. మరొక 48 గంటల పాటుగా ఢిల్లీలో ఈ స్థాయిలోనే విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టుగా వాతావరణ శాఖ తెలుపుతోంది. 70 నుంచి 80 కిలోమీటర్ల వేగంతో గాలి వీచే అవకాశం ఉన్నట్టుగా చెప్తోంది. నిన్న కూడా సుమారుగా ఇదే సమయానికి పెద్ద ఎత్తున ఢిల్లీలో వాతావరణం పూర్తిగా మారిపోయింది. సాయంత్రానికల్లా దుమ్ముతో కూడిన తుఫాను, ఒక్కసారిగా గాలివాన బీభత్సం ఇవన్నీ కూడా అక్కడి ప్రజల్ని అతలాకుతలం చేశాయి. చాలా తీవ్ర ఇక్కట్లు ఎదుర్కొన్నారు. సాయంత్రం సమయానికి జోరున వర్షం కురిసింది. ప్రకృతి ప్రకోపానికి ఢిల్లీ మొత్తం కూడా ప్రస్తుతం తడిసి ముద్దయిపోయింది. కర్జరీ కెనాల్ అనేటువంటి ఒక గ్రామంలో ట్యూబ్ లైన్తో ఏర్పాటు చేసినటువంటి ఇంట్లో ఒక చెట్టు విరిగిపడడంతో తల్లి, మరొక ముగ్గురు, సుమారుగా ఒకే కుటుంబానికి సంబంధించిన 4 కూడా దుర్మరణం పాలయ్యారు. ఇటువంటి సందర్భాలు, ఇటువంటి ఘటన అనేకంగా చోటు చేసుకున్నాయి. ప్రస్తుతం ఇంకా కూడా వాతావరణం ఆ రకంగానే కొనసాగుతుంది. 19 డిగ్రీల సెల్సియస్ దగ్గర ప్రస్తుతం ఢిల్లీలో వాతావరణం తెలుస్తోంది. ఇంకా వర్షం కురిసే అవకాశం ఉండే నేపథ్యంలో ప్రభుత్వాలు కూడా అలర్ట్ అయిపోయాయి. రోడ్లపైన పెద్ద ఎత్తున నీరు నిలిచిపోవడంతో ట్రాఫిక్కి తీవ్ర అంతరాయం కలుగుతోంది. ఎటు వెళ్లాలన్నా కూడా తీవ్ర ఇక్కట్లు ఎదుర్కొంటున్నారు. మరి ముఖ్యంగా విమానాశ్రయాలు పూర్తిగా కూడా ఇక్కడ ఢిల్లీ